విశ్వసనీయతకు అర్థం తెలిపిన నాయకుడు మీ జగన్. చిలకలూరిపేటలో సీఎం జగన్ 59 నెలల పాలనలో 2,70,000 కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాలో వేశాం. ఇంటి వద్దకే రేషన్, వృద్ధాప్య పెన్షన్ అందించాం. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశాం. ఇలాంటి మార్పు గతంలో ఎప్పుడైనా చూసారా? ఒకవైపు మేనిఫెస్టోలోని చెత్తబుట్టలో పడేసిన ప్రభుత్వాన్ని చూశాం. మరోవైపు మీ బిడ్డ మేనిఫెస్టోని భగవద్గీతలా, ఖురాన్లా, బైబుల్గా భావించి 99% హామీలు నెరవేర్చి విశ్వసనీయత అంటే ఇది అని చేసి చూపించాం. నేను ఇక్కడ ఉన్న వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను, నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ అక్క గతంలో జరిగాయా? అన్న గతంలో జరిగాయా? గతంలో ఎప్పుడైనా జరిగిందా తమ్ముడు? అక్క గతంలో జరిగాయా? మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో ఇవ్వగలిగాడు. మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకుముందు మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు. ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మార్చాడు. మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మొట్టమొదటిసారిగా నిర్వచనం ఇస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏకంగా 99% హామీలను మీ బిడ్డ అమలు చేసి ఆ మేనిఫెస్టోను నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించాడు. నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించి, చెల్లెమ్మ, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో అన్న పంపిన మేనిఫెస్టో, ఇందులో ఎన్నైనాయి అన్నది మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెబుతూ ఏకంగా 99% హామీలను అమలు చేస్తూ విశ్వసనీయత అన్న పదం ఇది అని చెప్పి చూపించిన పరిస్థితిలో కేవలం ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. నేను ఇవాళ